రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా అలాగే ప్రధానమైనటువంటి ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా పాణ్యంలో ఏం జరుగుతున్నది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. ఇక్కడ ఎందుకనంటే టీడీపీ అభ్యర్థిగా ఉన్న గౌరు చరితారెడ్డి ఒక సెన్సేషనల్ గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది అన్నది మాత్రం నిర్వివాదాంశంగా ప్రజలు భావిస్తూ అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు కూడా ఆమెతో కలిసి వాళ్ళది సుదీర్ఘమైనటువంటి ఒక స్ట్రగుల్తో కూడినటువంటి రాజకీయం 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఎక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా తల వంచకుండా ఇవాళున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మహిళ ధైర్యంగా ఇవాళ ప్రధానమైనటువంటి నాయకులు దట్టు డబ్బున్నోడు అహమున్నోడు గర్వమున్నోడు ఏదంటే అది చేయగలిగినటువంటి వ్యతిరేక అభ్యర్థి ఉన్న చోట కూడా ధైర్యం మొక్కవోని ధైర్యంతో నిలబడిన మహిళగా గౌరు చరితారెడ్డి గారిని నేను ఆహ్వానిస్తూ నమస్తే అమ్మా. నమస్తే అన్న. ఎలా ఉంది మీ ప్రయాణం, మీ ప్రచారం? ప్రచారం బాగా కొనసాగుతుందన్న. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మా నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైన కూడా చాలా ప్రజలు విసిగి వేసారిపోయినారు. వీళ్ళ కబ్జాలు అయితేనేమి వీళ్ళ భూ బకాసురులుగా మారి నియోజకవర్గాన్ని అంతా దోచేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రశ్నిస్తే చాలు దాడికి పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు సరైన టైంలో సైలెంట్ గా ఎప్పుడు తీర్పిద్దామని మా నియోజకవర్గ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారన్న. అలాగే మీ భర్త వెంకటరెడ్డి గారు గాని మీరు గాని సుదీర్ఘకాలం దరిదాపు ఒక 15 సంవత్సరాల నుంచి వెన్ ఐఎమ్ అబ్జర్వింగ్ మీరు రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితంగా ఉన్నారో ఇవాళ ప్రజలతో అంతకంటే సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులుగా, అలాగే ప్రజలతో కలిసిపోయిన ఇక్కడున్నటువంటి స్థానిక పరిస్థితులు గమనించినప్పుడు ఇక్కడున్న ఉద్రిక్త వాతావరణాన్ని మీరు ఫేస్ చేయగలిగే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? తప్పకుండా అన్న. మేము ప్రజల మధ్యలో ఉన్నాము. అధికారం ఉన్నా లేకపోయినా, గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచినా గానీ అధికార పార్టీలో లేను. ఇప్పుడు అధికార పార్టీలో లేను, ఎమ్మెల్యేగా లేను. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురైతా ఉన్నారు. వాళ్ళకు అండగా ఉంటూ ఏ రోజు నియోజకవర్గం వదిలిపెట్టకుండా నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు వాళ్ళ సమస్యను మా సమస్యగా భావించి మేము అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మా సాయశక్తిలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. అందుకే ప్రజల్లో మా పైన ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ లిస్ట్లోనే నాకు టికెట్ అనౌన్స్ చేయడం కూడా నేను ప్రత్యేకంగా బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. కాబట్టి మేము ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాము. మా నియోజకవర్గ ప్రజల సపోర్ట్ కూడా అలాగే ఉంది. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా ధీటుగా ఎదుర్కొంటాం. అలాగే మీతో పాటు ఇవాళ ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి ఆ నాయకులు కూడా మీకు తోడుగా నిలబడే పరిస్థితి, అలాగే మీరిద్దరు కలవడం వల్ల బలం పెరిగిందన్న భావిస్తున్నారా? తప్పకుండా అన్న. గతంలో గొడవలు ఉన్నప్పటికీ ఇప్పుడైతే పార్టీ ఆదేశించింది. అందరం టీడీపీ పార్టీలో ఉన్నాము. టీడీపీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. మేమంతా కలిసే ముందుకెళ్తా ఉన్నాం, కలిసే ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందరి రోజు క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నాము. ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం అంతా పరిచయ కార్యక్రమం ప్రతి మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినప్పుడు ప్రతి పల్లెలో సర్పంచులు కావచ్చు, గ్రామ స్థాయి నాయకులను కావచ్చు డబ్బుతో కొనేశారు అన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బు ప్రభావం చూపిస్తుందా, లేకపోతే మీ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ప్రజలతో ఉన్నది అదే డామినేట్ చేస్తుందా? అన్న, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. ముఖ్యంగా ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బే ధ్యేయంగా ముందుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు, కానీ వాళ్ళు మాత్రం బాగా అభివృద్ధి చెందినారు. కాబట్టి రేపు ఎలక్షన్లో కూడా మాకు డబ్బు ఉంది, మేము డబ్బుతో కొనొచ్చన్న అహంకారంతో ఉన్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వారు, చాలా విజ్ఞత గలవారు. సరైన టైంలో వాళ్ళు సరైన బుద్ధి చెప్పి ఓటుతో బుద్ధి చెప్తారు. ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఈ రోజు ఓటేసే పరిస్థితి లేదు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకు రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అనేది ప్రజల్లో బాగా తెలిసిపోయిందన్న. డబ్బు కంటే కూడా మరొక విషయం కూడా ఉందమ్మా. ఇక్కడ భయపెట్టేటటువంటి విధానం, లొంగ తీసుకునేటటువంటి పద్ధతి,
ఓటేయకపోతే ఏం జరుగుతుందో ఈ నాయకుడికి అని మీ విపక్ష నాయకులకు సంబంధించి ప్రజలు కొంత భయపడుతున్నటువంటి వాతావరణం, దాన్ని పోగొట్టగలిగారా? మేము అంటే ఇన్ని రోజులాగా భయపడే పరిస్థితి ఇప్పుడు లేదన్నా. ఇప్పుడు చాలా ప్రజలు కూడా తిరగబడుతూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గరలోకి ఎన్నో వేల మంది వచ్చి ఇప్పుడు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళని కూడా ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు బెదిరింపులకు ఎవరు భయపడడం లేదు, ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు. నిన్న కూడా మా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళని కూడా ఎన్నో బెదిరింపులకు గురి చేశారు. లాస్ట్కు మిమ్మల్ని ఇంకా ఇట్లా కేసులు పెడతామని అనే కానీ జనాలు ఆ పరిస్థితి పోయింది. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లలో ధీటుగా ఎదుర్కొంటున్నారు అందరు కూడా. రాయలసీమ మొత్తంలో పాణ్యం నియోజకవర్గం చూస్తే నిర్లక్ష్యం కాబడింది అన్నది నిర్వివాదాంశం. ఇక్కడ జరగవలసిన అభివృద్ధి ఎన్నాళ్ళు జరగలేదు అన్నది పరిశీలన. ఈ నేపథ్యంలో మీరొస్తే ఇక్కడున్నటువంటి సమస్యలను, మీరు గమనించిన సమస్యలు ఏంటమ్మా? మీరు చేయగలిగేటటువంటి అభివృద్ధికి మీ ప్రణాళిక ఏంటి? అన్న, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మా నియోజకవర్గం తీసుకుంటే పాణ్యం నియోజకవర్గంలో ఈ రోజు ఓర్వకల్లు మండలంలో ఎయిర్పోర్ట్ వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే. అలాగే ఈ రోజు డిఆర్డిఓ అయితేనేమి, సోలార్ పవర్ పార్క్ అయితేనేమి, అలాగే జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, ఇవన్నీ వచ్చాయి. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసము ఒక్క పార్టీ కూడా ముందుకెళ్లలేదు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గ సమస్యలన్నీ ఎందుకంటే మా నియోజకవర్గం అంతా డోర్ టు డోర్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. చాలా పెద్ద నియోజకవర్గం. నా నియోజకవర్గంలో 3,25,000 ఓట్లున్నాయి ఇప్పటికీ. నేను మొత్తం తిరిగేయడం జరిగింది. ప్రతి పల్లె అయితేనేమి, వార్డులు అయితేనేమి మొత్తం. కానీ నాకు ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కటికి నాకు అవగాహన ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మాకు కర్నూలులో 16 వార్డులు వస్తాయన్న. ఈ 16 వార్డులకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. అంటే మాకు ఆదాయం అంతా వచ్చేది కార్పొరేషన్ కు మా వార్డుల నుంచే. మాదంతా ఎక్స్టెన్షన్ ఏరియా. కానీ మాకైతే రోజు నీళ్లు రావు, డే బై డే వస్తాయి. అది ఒక్క 1 అవర్ వస్తాయి. కొన్ని ఏరియాస్ కి అర్ధరాత్రి 1కి 2కు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తాగునీటి సమస్యను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని బాబు గారు సీఎం అయిన తర్వాత రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలన్నదే నా మొట్టమొదటి ప్రణాళిక ఉంది. అంతేకాకుండా మాకి ఈ ఓర్వకల్లు మండలంలో ఇండస్ట్రియల్ హబ్బుగా చేశారు బాబు గారు. దాన్ని ఇంకా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఎంతో మంది మా నియోజకవర్గం అంతా వేల మంది ఈ రోజు డిగ్రీలు, పీజీలు పూర్తయి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతా ఉన్నారు. వాళ్ళ కోసము పరిశ్రమలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా గతంలోనే 30,000 ఎకరాలు తీసిపెట్టడం జరిగింది. బాబు గారు వస్తే ఇంకా పరిశ్రమలు వస్తాయి. అంతేకాకుండా ఓర్వకల్లు మండలం అంతా వర్షాభావం పైన ఆధారపడే పంటలు పండిస్తా ఉన్నారు రైతులు. ఈసారి వర్షమే లేదు, రైతులంతా చాలా నష్టపోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే హంద్రీనీవా ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో తాగునీరుకు, సాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలన్నదే మా సంకల్పం. అంతేకాకుండా గోర్గల్లి రిజర్వాయర్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ నిధులు శాంక్షన్ చేయించి గోర్గల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం జరిగింది. ఇంకా అక్కడ కొన్ని చెరువులకు తూము ఏర్పాటు చేయలేకపోవడం వల్ల, అవి మరమ్మతులు లేకపోవడం వల్ల ఇప్పటికీ ఇంకా చెరువులు నింపుకోలేని పరిస్థితి. పక్కనే నీళ్లు పోతా ఉన్నా గానీ మా నియోజకవర్గ పాణ్యంలో రైతులకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అవి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్లయితే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అంటే ఒక తాగునీటికి ఈసారి తాగునీటి సమస్య అలాగే ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా సర్పంచ్ నిధులు కూడా ఈ ప్రభుత్వం లాగేసుకోవడం వల్ల గ్రామాల్లో సర్పంచులు తాగునీటి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో త్రాగునీటి సమస్య, సీసీ రోడ్లు అయితేనేమి, డ్రింకింగ్ వాటర్, ఎంతో మందికి ఇల్లు జగనన్న కాలనీలోని ఎక్కడో ఊరికి చాలా దూరంలో గ్రామంలో ఇక్కడ పొలాలు చేసుకుంటూ ఇక్కడున్న వాళ్ళకి ఎక్కడో తిప్పలులా గుట్టలులా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇల్లు అదే గ్రామంలో ఇప్పించే ఏర్పాటు చేస్తాం. బాబు గారు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, 3 సెంట్లు స్థలాలు ఇస్తామని చెప్పేసి.
ఏవైతే ఇప్పుడు బాబు గారి సూపర్ 6 పథకాలు ఉన్నాయో, బీసీ డిక్లరేషన్ ఉందో, మా ఉమ్మడి పార్టీ మేనిఫెస్టో ఉందో, ఇదంతా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాము. తప్పకుండా చాలా మంది పెన్షన్స్ రాక, రేషన్ కార్డులు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అన్ని సమస్యలు మేము గుర్తించడం జరిగింది. ముఖ్యంగా గడివేముల మండలంలో కూడా అలగనూరు రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ కట్టదెగింది. 3 కోట్లతో అయ్యే పని ఈ వైసీపీ అభ్యర్థి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషన్ల కోసం ఆ పని చేయలేకపోవడం వల్ల అది పెద్దదైపోయి 35 కోట్లకు వెళ్ళింది. 4 ఇయర్స్ అయింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. ముఖ్యంగా అక్కడ ఎంతో మంది ఆ మండలంలో మత్స్యకారులంతా ఆ రిజర్వాయర్ పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళకల్లా జీవనోపాధి పోయి 4 ఇయర్స్ అయింది. అట్లాగే వెలగమాన్ డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ దాదాపు 10 గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయి. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేయాల్సిన ప్రణాళిక ఉంది. మా పైన కూడా ఎంతో బాధ్యత ఉంది. నియోజకవర్గ ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో బటన్ నొక్కుతున్నాను, నేను మీకు పథకాలు ఇస్తున్నాను అనేది చెప్తా ఉన్నారు. కానీ ఆ బటన్ నొక్కిన పైసలు అయితే ఇక్కడ పడతలేవు. అవన్నీ తాడేపల్లి ప్యాలెస్కే పోతా ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లలో ప్రజలు కూడా విసిగి వేశారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు కరెంటు బిల్లు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అన్ని పెట్రోల్, డీజిల్ ఒక్కటి కాదన్న ప్రజలపై విపరీతమైన భారం పడతా ఉంది. ఒక్కసారే తప్పు చేశాము, ఇంకోసారి ఆ తప్పు చెయ్యము అని కూడా చెప్తా ఉన్నారు. మోసపోయాం ఒక్కసారి. కాబట్టి మళ్ళీ బాబు గారు వస్తేనే మా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, రైతుల జీవితాలు బాగుపడాలన్నా, మహిళలది కూడా ముందుకు తీసుకెళ్లాలన్నా, మహిళలకు కూడా బాబు గారు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది పొదుపు మహిళలకు. దానివల్ల కూడా పొదుపు మహిళలంతా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లలో తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేది మా నమ్మకం. అబ్బా, సహజంగా రాజకీయాల్లో మహిళలకు సీట్లు ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారులే, వాళ్ళ అవగాహన తక్కువ ఉంటుందిలే అని ఒక దురభిప్రాయం ఉంటుంది సహజంగా. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అభినందించలేకుండా ఉన్నా కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద పూర్తి అవగాహన ఉండటం. అట్ ద సేమ్ టైం మరొక విషయం, మీ భర్త గారు వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రధానమైన బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించారా, లేకపోతే మీకు మీరే రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయంతో మీరిద్దరూ మాట్లాడుకొని ఇవాళ బాధ్యత తీసుకున్నారా? అన్న, నాకు రాజకీయం అంటే ఓనమాలు కూడా తెలియదు. నా భర్త అయిన గౌరవ్ వెంకటరెడ్డి గారికి గతంలో ఒక కేసులో తప్పుడు కేసు బనాయించి తప్పుడు సాక్ష్యాలు పెట్టి అప్పుడు అధికార బలంతో నా భర్త అయిన గౌరవ్ వెంకటరెడ్డి గారిని శిక్ష ఇప్పించడం జరిగింది. అప్పుడు నా భర్త గౌరవ్ వెంకటరెడ్డి గారే రాజకీయంలో కొనసాగినారు. 99లో పోటీ చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా. అటువంటి పరిస్థితుల్లో శిక్ష పడిన తర్వాత 2002లో నేను వెంకటరెడ్డి గారే నన్ను నాకు రాజకీయ స్ఫూర్తి కూడా వెంకటరెడ్డి గారే. నేను ఈ రాజకీయంలోకి రావడానికి కారణం వెంకటరెడ్డి గారే. ఎందుకంటే ఆ రోజు కార్యకర్తలకు అండగా ఉండాలి, మనకి నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు నేను రాజకీయంలోకి వచ్చిన. నా భర్త ప్రోత్సాహం వల్లనే, నా భర్త అంతా మొత్తం ఆయన అడుగుజాడల్లోనే ఆయన నాకు రాజకీయ స్ఫూర్తే నా భర్త. కాబట్టి మేము అటువంటి పరిస్థితిలో నేను రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఒక విషయం మనం గతాన్ని గుర్తు చేసుకుంటే, మీ భర్త గారు జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి ఎవరు ఏమనుకున్నా సరే ఇలాంటి నాయకుడిని, నిర్దోషిగా లోపల పెట్టబడినటువంటి గౌరవ్ వెంకటరెడ్డిని నేను కలవాల్సిందే అని వ్యక్తిగతంగా కలవడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆయనకున్నటువంటి గౌరవానికి అది గుర్తింపు అని భావించవచ్చు. ఆ నేపథ్యం నుంచి మళ్ళీ ఇవాళ ఈ పరిస్థితులకు వచ్చినప్పుడు అమ్మ, ముఖ్యంగా ఇవాళ మీ పార్టీకి సంబంధించి ఒక విమర్శ చేస్తున్నారు పాలకపక్షం మీద. మద్యం అమ్మకాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల కుటుంబాలను సర్వనాశనం చేస్తోందని. ఇక్కడున్నటువంటి పరిస్థితి మద్యం అమ్మకాల గురించి మీ అభిప్రాయం?
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మద్యపాన నిషేధం చేసే నేను ఓట్లు అడుగుతాను చెప్పడం జరిగిందన్న. మరి ఎక్కడుంది మద్యపాన? ఈ రోజు మద్యం మన రాష్ట్రంలో ఎయిర్ లైన్ పాడుతా ఉంది, ఆదాయం అంతా మద్యం నుంచే వస్తా ఉంది. అంతెందుకన్నా టీచర్స్ ను వైన్ షాపుల దగ్గర పెట్టడం ఎంత దారుణం. అదొకటి. తర్వాత ఈ రోజు ఒక్క మద్యమే కాదు, గంజాయి, హిరాయిన్, డ్రగ్స్ ఈ రోజు యువత అంతా పెడదారిన పడతా ఉన్నారు. ఇటువంటిది మళ్ళీ ఈ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మన రాష్ట్రంలో. కాబట్టి ముఖ్యంగా రాష్ట్రం అస్తవ్యస్తమైపోయింది నా పాలనలో. కాబట్టి మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, ప్రజలంతా గమనించినారు. ఈ రోజు ఫస్ట్ ఓటు కూడా వేయడానికి కూడా యూత్ కూడా చాలా ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుదామని కూడా ఎదురు చూస్తున్నారన్న. అలాగే ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులు మిగతా రాష్ట్రాల్లో లేవు అని ఒక కంపారిజన్ ఇచ్చింది. ఇది మీరు గాని నేను గాని మరొక పార్టీ గాని ఇచ్చినటువంటి నివేదిక కాదు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లో వస్తే సోషల్ మీడియాలో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ మీద కూడా ఈ రాష్ట్రంలో మహిళలు కుంగిపోయారు అన్నటువంటి వాదన సత్యం కూడా ప్రజలు ఇవాళ చర్చించుకుంటున్నారు. మీ మీద ట్రోలింగ్స్ గాని, మీ మీద దాడి గాని, అలాగే నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి గాని ఏవి మీ మీద ప్రభావం చేయకుండా ముందుకెళ్లగలిగే పరిస్థితి ఉందంటారా ఇక్కడ? నా వరకైతేనా అటువంటిది ఎప్పుడూ లేదు. నేను ఏది చేసినా ఒక డిగ్నిఫైడ్ గానే నేను ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి నా పైన ఏ రోజు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఏ దాంట్లో కూడా నా గురించి అయితే ఒక్కరోజు కూడా వచ్చింది లేదు. నేను ఒక పద్ధతిగా నేను ముందుకెళ్తా ఉంటాను, ఒక పద్ధతి గల మహిళగానే నేను ఉంటాను. కాబట్టి ఈ రోజు అంటే నన్ను నా నియోజకవర్గ ప్రజలంతా ఒక ఇంటి ఆడపడుచులా నన్ను గౌరవిస్తారు, అలాగే నడిపిస్తా ఉన్నారు, అలాగే నేను ముందుకెళ్తా ఉన్నా. కాబట్టి ఏ రోజు నా పైన అయితే అలాంటివి లేవన్నా. మీ అదృష్టం కావచ్చు, లేదా మీ వ్యక్తిత్వం మూలాన్ని కూడా అవతలాళ్ళు సాహసం చేయలేదేమో అని భావించవచ్చు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్న మహిళ మీద ట్రోలింగ్ లేనటువంటి ఏకైక వ్యక్తి చరితారెడ్డి గారు. ఐ డూ అగ్రీ విత్ దట్. చివరిగా ఇంకొక విషయం అమ్మా, రాయలసీమ చాలా విషయాల్లో నిర్లక్ష్యం కాబడినటువంటి పరిస్థితుల్లో కియా పరిశ్రమ తీసుకొచ్చారు. అలాగే బిందు సేద్యం, అలాగే అనేకమైనటువంటి రైతులకు సంబంధించి ఆయన మీ గత ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఇవాళ మళ్లీ రిపీట్ అయితే ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా అన్న. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రైతుల కోసం గతంలో కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే అన్నదాత పథకాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క రైతుకు 20,000 దాకా ఇస్తాము, 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రైతుల కోసం పోయినసారి సబ్సిడీ కింద రైతులకు కావాల్సిన పనిముట్లన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన వస్తే తప్పకుండా పరిశ్రమలు వస్తాయి, రైతులు బాగుపడతారు. రైతులకు నష్టపరిహారం వచ్చినా, ఎక్కడ తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా ఆదుకున్న ఎవరన్నా అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని అసలు ఏరియల్ సర్వేని పైన చూసిపోతా ఉన్నారు. కానీ రైతులకు ప్రభుత్వం ఉంది, నేను మీకున్నాను సీఎంగా అని భరోసా ఇచ్చిన దాఖలాలు చూద్దామంటే ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్కటి లేదన్నా. కాబట్టి తప్పకుండా రైతులకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మంచి జరుగుతుంది. మా నియోజకవర్గంలో ఏ రిజర్వాయర్ తీసుకున్నా గతంలో ఇప్పుడు కనీసం గండి బండేది 3 కోట్లతో అయ్యే పని కూడా చేపించలేకపోతున్నారంటే వీళ్ళకి రైతులపైన ఎంత ప్రేమ ఉందో, ఎంత రైతులను మోసం చేస్తా ఉన్నారో దీన్ని బట్టి అర్థమైతా ఉంది. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, అవి గ్రామాల్లో ఉత్సాహ విగ్రహాలుగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కాంట్రాక్టర్ బాగుపడింది, ఇంకా ఆ బిల్డింగ్ ఇచ్చినట్లుంది. కానీ లేకపోతే ఏం ఉపయోగపడుతున్నాయి? ఆ రోజు గొప్పలు చెప్పారు, రైతు భరోసా కేంద్రం నుంచే విత్తనాలు ఇస్తాము,
ఇస్తాము, ఎరువులు ఇస్తాము, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు అని చెప్పేసి మీరు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తామని ఈ రోజు ఎక్కడుందన్నా? అసలు జొన్నలు కొనుగోలు చేస్తే గవర్నమెంట్ మంచి రేటు పెట్టింది, అది ఎవరికి ఇస్తా ఉన్నారు? వైసీపీ నాయకుల వాళ్ళవి మాత్రమే కొంటున్నారు. అంటే రైతులు అన్నాక వైసీపీ వాళ్ళేనా రైతులు? గ్రామంలో మిగతా వాళ్ళు రైతులు కాదా? ఎంత ఇబ్బంది పడడం జరిగింది, ఎంత పోరాటం చేశాం. జేసీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గర ఎంత విన్నవించుకున్నా వచ్చినవి వాళ్ళ సంచులు వస్తే వాళ్ళ ఇండ్ల దగ్గరనే దింపుకోవడం, వాళ్ళవే కొనుగోలు చేయడం ఎంత దారుణంగా ఉందో. రైతులంతా తిరగబడ్డ పరిస్థితి ఏర్పడిందన్న అందరూ గమనిస్తా ఉన్నారు. రైతులకు మేలు జరగాల అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మేలు జరుగుతుంది అనేది కూడా రైతులకు ఒక నమ్మకం ఉందన్న. దాంతో పాటు ఇక్కడ చరితారెడ్డి కూడా ఉంటేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని కూడా భావించవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద కాన్ఫిడెన్స్. అట్ ద సేమ్ టైం ఓ చివరి ప్రశ్నమ్మా, మీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల అభిమానం కొంత పెంచుకున్నారేమో గాని పోగొట్టుకున్నది మాత్రం చాలా చాలా, మీ జీవితం మొత్తం కొంత కోల్పోయినట్టుగానే భావించిన పరిస్థితి ఇక్కడ పర్యటనలో ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ఇవాళ మళ్లీ నిలబడగలిగే ధైర్యం మీరిద్దరూ రాజకీయాల్లో రేపు రాబోయే ఎన్నికలలో గెలుపొందితే ప్రధానంగా మీరు తీసుకోబోయేటటువంటి ఒక కార్యక్రమం ఒకటి గుర్తు చేస్తాం మీకు. రాయలసీమకు సంబంధించి కేంద్రం విభజన సమయంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో దాన్ని ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం మెన్షన్ చేయలేదు, అడగలేదు అన్నది కనిపిస్తున్నటువంటి వాస్తవం. మీరు ఈ ప్రాంతానికి నాయకులు కాదు, రాయలసీమ ప్రాంతం మొత్తం మీ దంపతుల మీద చాలా ఆశలు ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ వీళ్ళిద్దరూ నిలబడతారు అన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి మీరు రాయలసీమకు సంబంధించి కూడా అవకాశం అయితే మంత్రిగా కూడా అయినటువంటి అదృష్టం కలిగింది అనుకోండి, కలక్కపోయినా ఈ రాయలసీమ ప్రాంతానికి తీసుకోబోయే ఒక నిర్ణయం మంచి నిర్ణయం. ముఖ్యంగా అన్న రాయలసీమ ప్రాంతానికి మాకు కావాల్సింది గుండ్రేవుల రిజర్వాయర్. ఆ ప్రాంతం అది రిజర్వాయర్ గాని వస్తే మాకు ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేము వచ్చినప్పుడు కూడా మాకు కావాలని, అంటే మా నియోజకవర్గం కాదు కర్నూలు ప్రాంతం అంతా బాగుపడాలంటే తప్పకుండా గుండ్రేవుల రిజర్వాయర్కు మేము ప్రతిపాదనలు ఇవ్వడం కూడా జరిగింది. మేము చంద్రబాబు నాయుడు గారితో దానిపైన పెట్టి ఎక్కువ వేల లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి కాబట్టి దానిపైన మేము చంద్రబాబు నాయుడు గారిని కోరడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ రిజర్వాయర్ వచ్చి మాకు ఈ ప్రాంతం అంతా ఎంతో మంది రైతులు బాగుపడతారు, అది అందరికీ సంబంధించింది. అంతేకాకుండా హైకోర్టు బెంచ్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పెడతామని చెప్పడం జరిగింది. అది కూడా మేము అడుగుతాం. ఇక్కడ కర్నూలు ప్రాంత వాసులకు ఉపయోగపడే ముఖ్యంగా సాగునీరు అన్న, మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు, ముఖ్యంగా రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక. కాబట్టి రైతుల కోసం సాగునీరు తీసుకొస్తే ఎంత ఇరిగేషన్ డెవలప్మెంట్ అయితే అంత ప్రజలంతా బాగుపడతారు. కాబట్టి మేము అదే కావాలని కూడా కోరుతా ఉన్నాం. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటారు. ఇవాళ మళ్లీ ముఖ్యమంత్రి పాతపాటే పాడుతున్నారు, 3 రాజధానులు. రెండోది కర్నూలుకు సంబంధించి హైకోర్టు తీసుకొస్తాము అని మాట్లాడుతున్నారు. అది సాధ్యపడదు అని కేంద్రం చెప్పింది. అలాగే బెంచ్ పెట్టొచ్చేమో గానీ వీ కాంట్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఇక్కడ హైకోర్టును తీసుకొస్తాము అన్నది సాధ్యపడదు అన్నది నిర్వివాదాంశం. మరి ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలు నమ్మే అవకాశం ఉందా? ఇంకా నమ్మే పరిస్థితి లేదన్నా. హైకోర్టు పెడతామని చెప్పి గతంలో చెప్పారు, 5 ఏళ్ళు అయ్యింది, ఇంతవరకు ఏదీ లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట చెప్పినప్పుడే కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామనే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదంతా ఎప్పుడో అది ఇంకా పోయిందన్న. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ మా కర్నూలు ప్రజలంతా
ఈ ముఖ్యమంత్రిని కాదు కదా, ఈ ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఇంకా ఎవరో ఆయన ఒకే స్ట్రాటజీతో పోయినారు. ఏదంటే పథకాలు కూడా ఓటర్స్కి వేస్తేనే మళ్ళీ, అంటే ఆయన రాజకీయం అంతా నెక్స్ట్ ఎలక్షన్లకు పైనే ఫోకస్ పెట్టి ఆయన పథకాలు సంక్షేమం ఇవ్వడం జరిగింది. కానీ అది కూడా ఎంత నష్టపోయింది మన రాష్ట్రము, ఎంత వెనకబడిపోయింది మన రాష్ట్రము అని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మాత్రం తప్పకుండా మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మన భవిష్యత్ అనేది కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇదే చివరి ప్రశ్నమ్మా. ఇప్పుడు మేనిఫెస్టో కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి. ఈ మేనిఫెస్టోకి మీ మేనిఫెస్టోకి కంపేర్ చేసుకుంటున్నారు జనం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న, వైసీపీ మేనిఫెస్టో చూసి వైసీపీ నాయకులు టీవీలు పగిలిపోయినాయంట. ఏదో చేస్తారు మా మేనిఫెస్టో అని చాలా ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. మా ఉమ్మడి మేనిఫెస్టో ఎట్లా ఉందో అందరికి ఇప్పటికే మేము పోయిన మే మహానాడు నుంచి మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. మా సూపర్ 6 పథకాలు అయితేనేమి, మళ్ళీ బీసీ డిక్లరేషన్ వస్తే బీసీ డిక్లరేషన్ తీసుకుపోతున్నాం. ఇప్పుడు మా మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ వీళ్ళు చేసిన మేనిఫెస్టో ఎలాగుంది, వాళ్ళది ఎలాగుంది, ఏమీ లేదన్నా వాళ్ళ మేనిఫెస్టోలో. అది ప్రజలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ సీన్ ఇంకా అయిపోయిందన్న ఇంతటితో. ఓకే మా చెల్లెమ్మ, ఇక్కడ ప్రజల స్పందన చూసిన తర్వాత నాకొక్క మాట మీకు చివరిగా చెప్పాలనిపిస్తోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో గౌరు చరితారెడ్డి అనే నేను అని మీ ప్రమాణ స్వీకారాన్ని ఇక్కడ ప్రజలు చూడాలని ఆశిస్తూ ఇంత అవగాహన పెంచుకున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.